17 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్కి నెల్లూరులోని ప్రతి విద్యార్థి సపోర్ట్ కావాలని శ్రీ దుర్గా హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర పిలుపునిచ్చారు. 59 ఏళ్ల వయసులో సోనం దేశ భవిత కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలపై బాధ్యత ఉండాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని, నీట్ పేపర్ లీక్ కారణంగా మరణించిన విద్యార్థులకు తక్షణం ₹1,00,00,000 కంపెన్సేషన్ ఇవ్వాలని సోనం డిమాండ్ చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పిలిచేదానికి కారణం సోనం వాంగ్చుక్ గారు. సో అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు అనేది మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే 3 Idiots అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో రోల్. సో ఆయన ఇన్స్పిరేషన్ తో తీసింది. సో ఆయన స్పెషాలిటీ ఏంటంటే సారు బట్టి కొట్టి కోచింగ్ సెంటర్లలో బట్టీలు కొట్టేసి ఆ చదువు సిస్టమ్ కి హీఈస్ అగైన్స్ట్. ఆయన ఎడ్యుకేషనల్ సిస్టము, ఆయన ఎడ్యుకేషనల్ ఐడియాలజీ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఒక ఇన్నోవేటివ్ గా. సో ప్రతి చదువుకి సపోజింగ్ వాళ్ళు ఈ రోజు చదువుకున్న దాంట్లో ఏమి ఇన్నోవేటివ్ గా ఫ్యూచర్ కి ఏం పనికొస్తుంది, సమాజానికి ఏం పనికొస్తుంది అనే విధంగా మాత్రమే ఆయన స్టూడెంట్స్ ని నేర్పిస్తారు, చదువు చెప్పిస్తారు. సో ఆయన స్కూల్ని సెక్మాల్ స్కూల్ అని హిమాలయన్ ఏరియాస్ లో ఆయన స్కూల్, ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తి ఆయన ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆయన అంటే మన పర్యావరణ గురించి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చున్నారంటే భూక్ హర్తాళ్ అంటే ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు కూర్చున్నారంటే ఆయన నీట్ ఎగ్జామ్ సో అవి లీక్ అయ్యి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడితే సో జవాబుదారీతనం అనేది 1% కూడా కనిపించలేదు. సో ఒకవేళ అట్లా అట్లా నీట్ ఎగ్జామ్ ఇట్లా అయినప్పుడు అది బాధపడుతున్నట్టు కానీ గవర్నమెంట్ దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు, దానికి బాధ్యులైన వాళ్ళని పట్టుకున్నాం లేక వాళ్ళని సస్పెండ్, ఎనీథింగ్ వాళ్ళు చేస్తున్న కాన్ఫిడెన్స్, వాళ్ళు ఏదన్నా దాని గురించి వర్క్ చేస్తున్నారా అంటే అది జరగడం అనేది తప్పే కావచ్చు. బట్ అయినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా జరగచ్చు తప్పులు. తప్పు జరగడం ఒక తప్పు అయితే ఆ తప్పును గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్. సపోజింగ్ ఒక తప్పు జరిగినప్పుడు అరే ఈ తప్పు జరిగింది అంటే రెండోసారి జరగకుండా చూస్తారు. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి, జరుగుతుంటాయి తప్పులు అనే వాళ్ళకి ఎక్స్క్యూజే లేదు. సో ఇప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కి రెండోసారి ఎగ్జామ్ ఇచ్చారు. వాళ్ళ మనసులో, అంత చిన్ని పిల్లల మనసులో ఇది ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఈసారన్నా కరెక్ట్ ఉందా, లీక్ అయిందా అనే భయంతో ఇచ్చినారు. సో నీట్ ఎగ్జామ్ స్ట్రెస్ కి తట్టుకోలేక కొంతమంది ఈ ఎగ్జామ్ లో ఐ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అనుకొని ఇది లేకపోతే లైఫ్ అండ్ డెత్ అని చేసేవాళ్ళు ఉంటారు. నేను యాజ్ ఏ స్టూడెంట్, నేను డాక్టర్ అయ్యేటప్పుడు కూడా సో నేను ఇప్పుడు చదివేటప్పుడు నాకు ఈసారి సీటు వస్తే లైఫ్ అండ్ డెత్, ఈసారి నేను సీట్ తెచ్చుకోలేకపోతే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, ఐఎమ్ నో మోర్ అన్నంత దీక్షతో మేము చదువుకున్నాం. సో అదే దీక్ష ప్రతి స్టూడెంట్ లో ఉంటుంది. పాపం వాళ్ళు అంత దీక్షతో వాళ్ళు చదువుకుని చివరికి ఎగ్జామ్ లీక్ అయితే రెండోసారి ఇచ్చేదానికి, ఇప్పుడు కొంతమందికి పరిస్థితులు రెండోసారి ఇచ్చేదానికి అనుకూలించవచ్చు, బట్ ఆ పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. సో మన దేశానికి భవిష్యత్తే ఈ పిల్లలు, స్టూడెంట్స్. సో వాళ్ళని అంత నెగ్లెక్ట్ చేయడం అనేది విచ్ ఈస్ నాట్ గుడ్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అవుతుంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరీ ఎంత భయంకరంగా అంటే అవుతుంటుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి, దానికి ఏం చేస్తాము. సో ఇన్ని మన ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని ఇయర్స్ లో చూస్తే నీట్ ఎగ్జామ్ అనేది చాలా అంటే నేను అనేది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేను చదువుకునేటప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మా టైం అప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది అటు ఇటు తేడా రావడము, అటు ఇటు లీక్ అవ్వడం అనేది ఇట్ ఈజ్ నియర్ ఇంపాసిబుల్. సో అంత కాన్ఫిడెన్స్ తో మేము
ఇందులో అన్ని న్యాయంగానే జరుగుతాయి, మనకి ఇబ్బంది ఏం లేదు అనే ధీమాతో మేమున్నాం. నా కూతురికి కూడా అదే ధీమాతో మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇందులో అవకతవకలు జరిగేదానికే వీలు లేదు. సో మన పిల్లలు గట్టిగా మన బిడ్డలు చదువుకుంటే వస్తుందని. ఇప్పుడు నా మనవళ్ళ టైం వచ్చేటప్పటికి జరుగుతుంటాయి. ఆ జరుగుతుంటాయి అనే మాట ఎంత ప్రమాదకరంగానో ఎంత భయంకరంగానే ఉంటాయి. దానికి ఎవరేం చేస్తాం? దానికి ఏంటి? తర్వాత చిన్నపిల్లల్ని స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ ని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కాక్రోచెస్ కింద వాళ్ళని అభివర్ణించడము, అది కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉండేవాళ్ళు అభివర్ణించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు పని. సో తప్పు జరిగిపోయినా సరే కనీసం క్షమాపణ కోరుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండేట్టు అపాలజీ చెప్పి అది చేయకోకుండా వాళ్ళని తీస్తే అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషనల్ వాళ్ళు. ఇప్పుడు పొలిటీషియన్స్ ధర్నాల్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదో చేయొచ్చు, అవి అంత సీరియస్ గా పట్టించుకోకపోవడం మీ పొలిటికల్ ఫ్యూచర్ కి ఓకే అయి ఉండొచ్చేమో కానీ, బట్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఉండే ఒక సైంటిస్ట్ ఆయన భూకర్తాళ్ళలో కూర్చుంటే కూడా అసలు పట్టించుకోకుండడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ఆయన డిమాండ్స్ అంతా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అది రిజైన్ చేస్తాడో, ఆయన్ని కరెక్ట్ చేస్తారో, ఎవరు బాధ్యులైంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. రామ జన్మభూమిలో డబ్బు పోతే పోతుంటాయి, దానికి ఏం చేస్తాము? డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్నస్. ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్ది బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్ గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి, సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సార్ సోనం వాంగ్చుక్ గారు చెప్పేది, జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవలసిందే, అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు డై. నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన దానికి ముందుకు వచ్చారు. నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ, స్టూడెంట్ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్ట్ ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్. మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్ తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే ఉత్తి సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. సో అందుకని హీజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. సిజేపీ పొలిటికల్ పార్టీ అసోసియేటెడ్ అయితే వాళ్ళు కూడా కావచ్చు, ఈజ్ నాట్ ఏ యాక్టివ్ పొలిటీషియన్. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, అందరూ స్టూడెంట్స్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్ళి సోనం వాంగ్చుక్ కి సార్కి ప్రొటెస్ట్ కి సపోర్ట్ తెలియజేయండి. సో పిటిషన్స్, కొంతమంది పిటిషన్స్ చేశారు. సపోజింగ్ పర్టికులర్ కాలేజ్ పిటిషన్ ఒకటి రైజ్ చేసేసి హోల్ కాలేజ్ పిటిషన్ సైన్ చేయించండి. పిటిషన్ సైన్ చేయించడం అనేది కామన్ పీపుల్ కి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ చేతనవ్వు పిటిషన్ సైన్ చేయడం. సో ఒక పిటిషన్ తీసుకొని అందరి దగ్గర సైన్ చేయించండి. ప్రతి కాలేజీ ప్రతి స్కూలు పిటిషన్ సైన్ చేసుకోవచ్చు, లేదా సిగ్నేచర్స్ కలెక్ట్ చేసుకోండి. సో ఇలా మీరు చిన్నవి మీ కెరీర్ ని స్పాయిల్ చేసుకోమని నేను చెప్పను, మీ టైం వేస్ట్ చేసుకోమని చెప్పను.
ఎందుకంటే నేను నా టైం నేను చాలా ప్రెషియస్ అనుకుంటాను. సో మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ అప్రోచ్ మీ. నేను సాయం చేస్తాను. నేను ఏ విధంగా మీకు కావాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. సో దయచేసి వాంగ్చుక్ సారు ఇవాళ 17th డే అంటే 28వ తారీఖు నుంచి ఆయన భూకర్తాల్లో ఉన్నారు పాపం. కనీసం కోర్టెసీకైనా ఒక్క మాట కూడా వాళ్ళు ప్రెస్ లో కానీ ఏమీ లేదు. సో వాళ్ళు వాళ్ళ అందుబాక్స్ ఎవరో ఒక ఆమె చెప్తుంది, ఈ కాక్రోచెస్ అంతా స్ప్రే కొట్టి మేము ఎలాగో చంపేసేయగలం, మేమేం పట్టించుకోం కాక్రోచెస్ ని. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ హిమ్. సో వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా, సో మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఇదేంటి, ఆ ప్రాథమిక మానవుల హక్కు ఏంటి, మనకు వాక్ స్వతంత్రం. నేను మాట్లాడుతున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నా ఒపీనియన్ అది నేను చెప్తున్నాను. సో అలాగా అందరి ఒపీనియన్ చెప్పే అధికారం ఉంది. అలాగే నాకు నచ్చకపోతే నేను ప్రొటెస్ట్ చేసే అధికారం ఉంది. సో వాళ్ళకి వాటర్ సప్లై కట్ చేసేసారు, వాళ్ళకి యాక్టివిస్టులు పిల్లలు ఆయన భూకర్తాల్లో ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు లేరు కదా, వాళ్ళకి ఫుడ్ లేదు, వాష్రూమ్స్ లేకుండా చేస్తున్నారు. ఆయన శ్వాస వచ్చి పడిపోయి ఉంటే ఆయనకి సన్ రాకుండా టార్పలిన్, అదేమన్నా పెద్ద పని. వెనకాల వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ తో కట్టున్నారు ఇవంతా కూడా ఆయన పడుకొని ఉండే ఏరియా. కానీ ఆయన మరీ సన్ స్ట్రోక్ కొట్టి అసలే భూకర్తాల్లో ఉంటే ఇదొకటి ఇదవుతుందని ఓ టార్పలిన్ పట్టలాగా వెనకాల కట్టాలంటే దానికి కూడా ఒప్పుకోవట్లేదు. టార్పలిన్ ఎక్కడుంది సన్ను, మండిపోయే సన్. ఇప్పుడు మనకు మండిపోయే సన్నులో ఉంటే కూడా ఏముంది సన్ను, ఆయన పైన కట్టున్నారు కదా, ఏది ప్లాస్టిక్ పల్సటివ్ కట్టుంటే అది ఆగుద్దా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.